ఒకరోజు స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే స్వామివారికి చాలా పెద్ద కార్యక్రమం. ఎందుకంటే స్వామివారు ధరించి ఉన్న తిరువాభరణాలన్నీ తీసేయాలి, పచ్చకర్పూర నామం తీసేయాలి, తర్వాత స్వామివారికి ఒళ్ళంతా పునుగు తైలకాపు చేయాలి, తర్వాత స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత తిరిగి స్వామివారికి అలంకారం చేయాలి, తిరువాభరణాలన్నీ పెట్టాలి. ఇవంతా కూడా ఎక్కువ కాలం తీసుకునేది కాబట్టి వారంలో ఒకరోజు మాత్రం అభిషేకం పెట్టుకున్నాం. ఇందులో శుక్రవారం అనేది మహాలక్ష్మికి ప్రత్యేకమైనది. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు వ్యూహలక్ష్మి అనే ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటారు. అందుకే ఆయనకు శ్రీనివాసుడు అని పేరు. అందుకే స్వామివారికి ఇక్కడ అమ్మవారి విగ్రహం సపరేట్గా ఎక్కడా లేదు, సన్నది లేదు. స్వామివారిది ఏకబింబం, ఏకబేర అర్చన. ఇక్కడ స్వామివారికి పరివార దేవతలు వీళ్ళంతా కూడా తర్వాత ఏర్పడ్డారు. కానీ స్వామివారు మాత్రం ఎప్పుడు ఏకాంతంగా దుర్గమమైన అరణ్య ప్రాంతంలో ఎవ్వరికీ చేరరాని చోట స్వామివారు వెలిశారు. ఇంకా అది వేరే స్టోరీ ఉంది. కాబట్టి ఇట్లా స్వామివారికి చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి అది శుక్రవారం నాడే స్వామివారికి కూడా చేస్తే లక్ష్మీప్రదంగా ఉంటుంది. అట్లాగే వక్షస్థలంలోని అమ్మవారికి కూడా పసుపుతో హరిద్రోదక స్నానం తిరుమంజనం చేసేస్తామంటే స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి ఒకేసారి అభిషేకం అయిపోతుంది అనేది ఇది సౌకర్యం కోసం అది ఏర్పడింది. అది మహాలక్ష్మి కటాక్షం కోసం, అది భక్తులు కూడా దర్శనం చేసుకున్న వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని. ఈ ప్రక్రియ అంతా అభిషేకం ప్రారంభించి పూర్తయ్యేంత వరకు ఎంత సమయం? అభిషేకం మాత్రం 1 గంట సేపు జరుగుతుంది. 4:30 నుంచి 5:30 వరకు.